హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఇంటికి చుట్టాలు వచ్చారు ఫ్రెండ్స్, అందుకోసమే 2.5 kg చికెన్ చేస్తా ఉన్నాను ఈరోజు. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, టమోటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సింపుల్గా అయితే చేసేస్తాను ఫ్రెండ్స్, కానీ భలే వచ్చింది చికెన్ అయితే. ముందుగా పెనం పెట్టి, పెనం వేడెక్కాక ఆయిల్ వేసి, పోపు దినుసులు, మసాలా దినుసులు అయితే వేసి ఓ 2 minutes వేయించాను ఫ్రెండ్స్. మసాలా దినుసులు వేగినాయి లేదని తెలిసేది, ఒక మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఆనియన్స్, టమోటా పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. బాగా అంటే ఆయిల్ పైకి వచ్చేలాగా, టమోటా ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ అయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా వేయించుకొని, అందులోకే ఉప్పు, పసుపు వేసి 2 minutes కలుపుకొని, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసి ఓ 5 minutes వేయించి, మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని అయితే అందులోకి వేసేసాను. పెనం అయితే నిండిపోయింది, ఇంక దాన్ని కలిపితే కింద పడుతుంది. ఎలాగో అలాగా మెల్లగా అయితే కలిపేశాను. అటు చూడండి, నాన్న అవస్థ పడ్డానమాట. ఇంకొంచెం పెనం పెద్దది పెడదామంటే అంత పెద్ద పెనం లేదు మా ఇంట్లో. ఇంకొంచెం దీనికంటే చిన్న ఉండయి, అవి పట్టేలా. ఇదే ఉండేది కాబట్టి దీంట్లోనే వండేయాలి ఎలాగో అలాగా. చికెన్ ఎక్కువ కాబట్టి వండేసాను కూడా, బాగా వచ్చింది చికెన్ కూడా. చూడండి, ఫైనల్గా అయితే కలిపేశాను. కలిపేసి ఓ 10 to 15 minutes అలాగే వదిలేస్తే అందులో చికెన్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. తర్వాత కారం, ధనియాల పొడి వేశాను. కారం 3 spoons అయితే వేశానండి నేను. కారంలో అంటే కారం లేదు, మిరపొడిలో కారం లేదు, అందుకోసం 3 spoons వేశాను. ఇంక మనం మసాలాస్ కూడా ఏమి ఎక్కువ వేసుకోలేదు కాబట్టి 3 spoons కారము, 4 spoons అయితే ధనియాల పొడి వేశాను. ఈ ధనియాల పొడి మేమైతే మా పల్లెటూరులో ఇది ఉత్త ధనియాల పొడి అంటామంటే దాంట్లోకి ఏం కలపం. ధనియాలు, గసగసాలు తప్పిస్తే ఇవి చికెన్లకు మాత్రమే వాడతాము. మళ్ళీ ఇంక సాంబార్లకు వాడే ధనియాల పొడి వేరు. ఇది మనం సొంతంగా మేమే ధనియాలు వేయించి, మన ధనియాలని వేయించి, అంటే మనం పండించిన ధనియాలని ఆడించుకొచ్చుకునేదన్నమాట. అది 4 spoons అయితే వేసాను. వేసి 1.5 చెంబు చిన్న చెంబుతో నీళ్ళైతే పోసాను. ఎందుకంటే చుట్టాలు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందరికీ కావాలి కదండి పులుసు, అందుకోసము. పోసి బాగా ఉడికిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసాను. ఆ గరం మసాలా ఏందో పన్నంటుంది, దాంట్లోకి మెత్తుకుపోతా ఉంది. వేసి ఓ 5 minutes తర్వాత కొత్తిమీర వేసాను. ఆ కొత్తిమీర స్మెల్లే లేదు, నాటి కొత్తిమీర కాదు, అదేందో హైబ్రిడ్ కొత్తిమీర, స్మెల్లే లేదు. అది వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే. ఓ 5 minutes ఉడికిన తర్వాత అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది. భలే ఉండింది చికెన్ అయితే. చుట్టాలను రమ్మంటే వాళ్ళు ఆలస్యం చేశారు, అందుకే మా పిల్లలకైతే పెట్టేశాను. నచ్చితే ఒక లైక్ చేయండి.